ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పట్టు సాధించేందుకు కమలం కసరత్తు చేస్తోంది. గులాబీ కంచుకోటలను దెబ్బతీయటం లక్ష్యంగా పావులను కదుపుతోంది. గత ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన బీజేపీ కారు పార్టీ కోటలో కాషాయ జెండా ఎగరవేస్తామంటోంది. మరి గత ఎన్నికల్లో ఉన్న ఊపు ఇప్పుడు ఉందా? ఉమ్మడి జిల్లాలో కమలం వికసిస్తుందా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బోనీ కోసం బీజేపీ తహతహలాడుతోంది. బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడానికి వ్యూహ రచన చేస్తోంది. గత ఎన్నికల్లో ముథోల్ నుంచి రమాదేవి, ఆదిలాబాద్ నుంచి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ రెండో స్థానంలో నిలిచారు. టీఆర్ఎస్ విఠల్ రెడ్డి చేతిలో రమాదేవి కేవలం 8,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మంత్రి జోగురామన్న చేతిలో పాయల శంకర్ 15,000 తేడాతో ఓడిపోయారు. ఈసారి గులాబీ అభ్యర్థులను ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు బీజేపీ అభ్యర్థులు. ముథోల్లో హిందూ ఓటర్లపై కన్నేసిన బీజేపీ అభ్యర్థి రమాదేవి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. భైంసా పట్టణంలో బీజేపీ అనుబంధ సంఘాలు, హిందూ వాహిని సంస్థల మద్దతుతో ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు ఆదిలాబాద్లో కూడా పాయల శంకర్ ఒక దఫా ప్రచారం పూర్తి చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి ఈసారి కలిసి వస్తుందంటున్నారు ఇద్దరు బీజేపీ అభ్యర్థులు. గడిచిన 4 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది, రేపు రాబో రోజులలో ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తామని యువకులు, మహిళలు, రైతులు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఆదిలాబాదులో భారీ మెజార్టీతో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతున్న దానికి అనడానికి సంకేతం మరి నిన్న జరిగినటువంటి మోటార్ బైక్ ర్యాలీ. ఖచ్చితంగా 2014 ఎన్నికలకు 2018 ఎన్నికలకు పోలిక లేకుండా ఈ జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు గెలుస్తాం. ముథోల్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు ఉండేది. ఈసారి ఒంటరిగా పోటీ చేయటం ఎంతవరకు కలిసొస్తుందన్నదే కమలం పార్టీ ఆలోచన. గతంలో కంటే ఈసారి సర్కార్పై వ్యతిరేకత ఉంటుందన్న బీజేపీ అదే తమకు అనుకూలిస్తుందని చెప్తోంది. అయితే ఈ 2 చోట్ల కాంగ్రెస్ గతంలో కంటే ఎక్కువగానే పుంజుకుంది. ఇదెంతవరకు కలిసొస్తుందో చూడాలి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో సర్కార్ వ్యతిరేకత అంశాలపై పాయల శంకర్ ఉద్యమిస్తున్నారు. వీటితో పాటు అధికార పార్టీ నుంచి మంత్రి రామన్న, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సుజాత దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ 2 నియోజకవర్గాలతో నిర్మల్ నుంచి స్వర్ణారెడ్డి బీజేపీలో చేరటంతో 3 నియోజకవర్గాలు తమవేనంటున్నారు కమలనాథులు. ఈ 3 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామని బీజేపీ పైకి చెప్తున్నా మైనారిటీ ఓట్లు తమకు మైనస్ అవుతాయేమోనన్న అనుమానం లోలోపల వారిని వెంటాడుతోంది.